భారతదేశంలో క్రీస్తు కోసం ఉన్న గుర్తులేమిటి అని వెతికాను. నా ప్రాణ ప్రియుడైన క్రీస్తును గుర్తించడానికి గుర్తులేమిటి, నా దేశానికి చూపించడానికి ఆనవాలేది అని వెతికాను. ఆ వెతుకులాటలో నేను నా దేశ గ్రంథాలు చదివాను. ప్రారంభంలో అసలు విగ్రహం అనే ప్రస్తావన లేనప్పుడు పెద్దలు తపస్సు చేశారు. ఏమని అడిగారు తెలుసా? దేవుడా నీవెవరు అని అడిగారంట. మన దేశంలో పెద్దలు దేవుడా నీవెవరు అని అడిగారంట. అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై నేను వెలుగుని, నేను అగ్నిని అని తనను తాను పరిచయం చేసుకుంటే నా గ్రంథం నిండా ఆయన వెలుగని, దహించు అగ్ని అని రాయబడింది. ప్రారంభంలో ఏ విగ్రహారాధన ప్రస్తావన లేదు మన దేశంలో. కేవలం దేవుని వెలుగుగాను అగ్నిగాను చూసేవారు. తపస్సు చేసి ఆత్మలో ఆయన వెతికేవారు. దేవుడు వారికి దర్శనమిచ్చి చెప్పాడంట, నేను రాబోతున్నాను. నిన్ను ఎలా గుర్తుపట్టాలి? మా పిల్లలు ఎలా నిన్ను గుర్తుపట్టాలి? దేవుడు భారతదేశంలో ఒక గుర్తునిచ్చాడు. తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం ఎలాగో మన దేశంలో కూడా ఒక గుర్తు ఇవ్వబడింది. ఏంటో తెలుసా ఆ గుర్తు? దాని పేరు ఆజామేధ యజ్ఞం. అజామేధ యజ్ఞం అంటారు. ఏ పండితునైనా అడగండి, ఏ పూజారినైనా అడగండి, ఎవరినైనా అడగండి, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే వాస్తవం. ఇది గ్రంథాలలో లిఖించబడింది. ఎవరు కాదనలేని విషయం చెప్తున్నాను. వివాదం లేకుండా సువార్త చేయడానికి నేను మీకు ఆధారం ఇస్తున్నాను. అజామేధ యజ్ఞం అంటే అర్థం ఏమిటో తెలుసా? మేకతో గాని గొర్రెతో గాని చేసే యజ్ఞం. అజ అంటే మేక అని అర్థం. ప్రాసెస్ ఉంది ఏమిటో తెలుసా? మేకను తీసుకొని పట్టు వస్త్రాలు ధరింపజేసి దాన్ని కొరడాలతో కొట్టాలంట. 4వది తలకు ముళ్ళు చుట్టాలంట. 3వది వస్త్రములు ఊడబెరికి పక్కలో ఎముక విరగకుండా పొడవాలంట. రక్తమును ఒక పాత్రలో తీసుకోవాలంట. చెక్క బలపైన పరుండబెట్టి మేకులతో దాని కాళ్ళను దిగగొట్టాలంట. దాన్ని వేలాడదీయాలంట. సూర్యాస్తమయము లోపు అది చనిపోయి బ్రతకాలి. దాని నోట్లో చేదును కూడా పోస్తారు. ఈ సూర్యాస్తమయం లోపు అది బ్రతకపోతే దాన్ని చంపిన వారే కిందికి దించి నిప్పుల మీద దాన్ని కాల్చుకొని నిలబడి, కూర్చొని కూడా కాదంట, నిలబడి ఆ కాల్చిన మాంసమును చంపిన ఋషులే తినాలంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను వస్తాను భూమి మీదకి అని అడిగినప్పుడు మన పెద్దలు అడిగారంట, ఎక్కడికి వస్తావు, ఎవరి గర్భాన పుడతావు, ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు శుక్లయజుర్వేదం 18వ అధ్యాయం 31వ మంత్రం 36వ మంత్రం ఇలాంటి చోట్ల రాయబడింది ఏమిటో తెలుసా? వేదాహమస్య భువనస్య నాభిం అన్నాడు. భూమికి మధ్యలో నేను పుట్టబోతున్నాను, భూమికి నడి బుడ్డులో నేను జన్మించబోతున్నాను. వేదాహమస్య భువనస్య నాభిం అంటే నాభి లాంటి చోట పుడతాను. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను నా దేశమంతటికి, భూమికి మధ్యలో జన్మించి ఈ అజామేధ యజ్ఞంలో ఉన్నట్లు పట్టు వస్త్రములు ధరించుకొని, అంటే రాజవస్త్రములు ధరించుకొని, కొరడాలతో కొట్టబడి, తలకు ముళ్ళు చుట్టబడి, వస్త్రములు ఊడిబెరకబడి, చెక్కబల్లపైన పరుండబెట్టబడి, మేకులతో దిగగొట్టబడి, పక్కలో పొడవబడి, ఎముక విరగకుండా వేలాడదీయబడి, నోటికి చేదు అందించి మరణించి తిరిగి లేచిన ఏ పశువును మీరు ఈరోజు భారతదేశంలో ఆరాధిస్తున్నారు? నాకు ఆ భూమధ్యపురంలో పుట్టిన పశువు దొరికింది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నేను మతానికి సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు, నేను కులానికి సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు, నేను ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు, నేను ఒక్కొక్క దేశానికి దేవుడైన వాడిని గుర్తించలేదు. నేను ప్రపంచాన్ని సృష్టించిన, మానవ కోటిని సృష్టించిన ఏకైక సత్య దేవుణ్ణి గుర్తించాను. ఆయన పేరు నజరేయుడైన యేసు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకే దేవుడు నజరేయుడైన యేసు దొరికాడు.